ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఈ తీర్మానాన్ని పూర్తిగా బలపరిచినటువంటి జనసేన బీజేపీ పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అధ్యక్ష, భారతదేశం ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి 2014 ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో, అది కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుని ఏ విధంగా స్వదేశీ వస్తువుల్ని బలపరచాలి అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్తున్నారు. ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ లోకల్ కన్జంప్షన్ పెరగాలి, బ్రాండ్ పెంచాలి, గ్లోబల్ బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాజ్పేయి గారి పీరియడ్లో టెలికమ్యూనికేషన్ సెక్టర్ డీరెగ్యులేషన్ తీసుకొస్తే అదే బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ ప్రైవేట్ వాళ్ళతో కూడా కలిపి 4G తీసుకొచ్చారు. ఒక ప్రోడక్ట్కి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర శాఖ దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మన అందరం కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు మీరు చూస్తే మన దేశంలో మనం వేరే దేశాల్లో ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అది నాలెడ్జ్ ఎకానమీలో కావచ్చు, లేకపోతే బ్రాండ్స్ కూడా మీరు చూస్తే మన సర్వీస్ సెక్టర్లో స్ట్రాంగ్గా ఉన్నాం, ప్రోడక్ట్లో మాత్రం కొంచెం వీక్గా ఉన్నాం. అది టెక్నాలజీలో ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకొక బ్రాండ్ విషయంలో కావచ్చు, ఇవన్నిట్లో కూడా మనం ఇదిగా ఉన్నాం. ఇప్పుడు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన దేశం నుంచి ప్రోడక్ట్స్ వాడుకుంటూ వాట్సాప్ కానీ ఏదైనా కావచ్చు దీనివల్ల వెళ్ళే పరిస్థితి ఉంది. దీనికి సరైన మార్గం మనం ప్రోడక్ట్స్ని తయారు చేయడం, మన ప్రోడక్ట్లు మనం వాడడం, మనం గౌరవించుకోవడం, మనం గ్లోబల్ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి రావాలి. దానికి ఇది శ్రీకారం చుడుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషిని నేను అభినందిస్తూ, అదే సమయంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ, మనందరం కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ పోయినా ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడం, చేతి వృత్తుల్ని గౌరవించడం, శిల్పకారుల్ని ఎక్కడెక్కడ ప్రోత్సహించడం, రైతులు చేసే ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడం, చేనేత కార్మికులు, అదే మరి యువతకు మనం కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త. ఇది సక్సెస్ కావాలంటే అనునిత్యం కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే మన దగ్గర బ్యూటిఫుల్ ప్లేసెస్ లేక కాదు అధ్యక్ష, టూరిజానికైతే మన దగ్గర ఉండే టెంపుల్స్ ఎక్కడా లేవు, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఎక్కడా లేవు, నేచర్గా ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఎక్కడా లేవు. అలాంటివి మనం వేరే దేశాలకు వెళ్ళి అక్కడ మన డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని లోకల్గా మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకుపోవడంలో మన బాధ్యత మనం తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, దీన్ని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలియజేయడమే కాకుండా దీన్ని అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటుంది. శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభ సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మరో ముఖ్య విషయం అండి, గౌరవ శాసనసభ్యులు కృష్ణకుమార్ రాజు గారు స్వదేశీ ఉత్పత్తుల కిట్లు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా మనం సర్వీస్ సెంటర్లో ఉన్నాయి. అక్కడి నుంచి సభ్యులందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. మీ అందరికీ తెలుసు, ఈరోజు సాయంత్రం మనందరికీ కూడా మన పెద్దలందరూ కలిసి ఫైనాన్స్ మినిస్టర్ గారు
రాత్రి డిన్నర్ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మొన్న ఆటల పోటీలో మన వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఆడారు. మహిళలు కూడా ఆడడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమం వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా రావాలన్నది పెద్దల తాలూకు నిర్ణయం. కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడే నాకు గౌరవ శాసనమండలి అధ్యక్షుల వారి నుంచి ఒక లేఖ వచ్చింది. మార్చి 5, 2026 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించబడిన శాసన మండలి పంపబడిన క్రింది బిల్లులు ప్రతులను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కార్య విధాన కార్యక్రమం నిర్వాహక నియమావళిలో 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే తిరిగి పంపుచున్నాను అని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సదరు బిల్లును 6/3/2026 తేదీన ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను విధింపు సవరణ బిల్లు, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సవరణ బిల్లు, అదేవిధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చూశారు పైన బీజేపీ అధ్యక్షులు మన మాధవ్ గారు కూడా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరొక విషయం ఏంటంటే ఈరోజు అనగా 6/3/2026 కలుపుకొని 166 స్కూల్స్ నుంచి చాలా ఫస్ట్ టైం అండి ఇది. మన పెద్దలందరి సహకారంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పిల్లల్ని కూడా అసెంబ్లీ చూడాలి, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు అవగాహన రావాలనే ఉద్దేశంతో పెద్దలందరూ వాళ్ళు కూర్చున్నప్పుడు అనుకున్నాం. మాకు అసెంబ్లీ దేశం బ్రహ్మాండం చేసింది. అయితే పిల్లల్ని కూడా తీసుకొస్తే అసెంబ్లీ చూపిస్తే బాగుంటుంది నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలందరూ కూడా. దాని ప్రకారంగా ఇప్పటికి ఈ రోజుకి 166 స్కూల్స్ నుంచి 6,693 మంది పిల్లలు చూశారు అసెంబ్లీ. ప్రతి గ్యాలరీలో ప్రతిరోజు వస్తున్నారు, ప్రతి స్కూల్ నుంచి వస్తున్నారు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. యాజమాన్యం వారికి అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సజావుగా సాగడంలో సహకరించినటువంటి అసెంబ్లీ సిబ్బందికి మరియు ప్రభుత్వ యంత్రాంగానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా శాంతి భద్రతలు ఇన్ని రోజులు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా శాంతి భద్రతలు సమర్థవంతంగా నిర్వహించారు. పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసి పర్యవేక్షించినటువంటి CRDA అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. తర్వాత ఇప్పుడు 16వ శాసనసభ 5వ సమావేశ గణాంకాలను తెలియజేస్తున్నాను. సభ మొత్తం మీద గవర్నర్ గారి ప్రసంగం రోజును మినహాయిస్తే 15 రోజుల పాటు సమావేశం జరిగింది. ఈ 15 రోజుల్లో 72 గంటల 14 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. 122 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 80 నక్షత్ర గుర్తు ప్రశ్నలకి సమాధానాలు సభా సమస్యలు పెట్టారు. అదేవిధంగా 6 నక్షత్రం గుర్తు లేని ప్రశ్నల సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 2 స్వల్ప వ్యవధి ప్రశ్నల సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. మొత్తం 18 బిల్లులు ఈ సభలో ప్రవేశపెట్టబడ్డాయి. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. ఒక లఘు చర్చ జరిగింది. 344 నియమం క్రింద ఒక అంశం, 74వ నియమం క్రింద ఒక అంశం చర్చించబడ్డాయి. అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక అంశంపై మంత్రి గారు ప్రకటన చేశారు. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. వివిధ అంశాల మీద మొత్తం మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. చాలా మంది సభ్యులు ఇచ్చారు. అది కూడా వివరాలు అందజేస్తామండి. 6/3/26 అంటే నేటి రోజున శాసనసభ రాజకీయాలు
బలాబలాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు. రాలేనప్పుడు చదవాలా అనుభవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు, భారతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నానండి. పదహారవ శాసనసభ ఐదవ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.